యా ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్లో 7 స్నానాల తర్వాత నేనైతే కాశీకి అయితే ప్రయాణం అయిపోయినా. చూడండి జనాలు అయితే ఎట్లున్నారో. వచ్చేసి ఫిబ్రవరి 26 శివరాత్రి కదా, జనాలు అయితే చాలా ఉన్నారు ఇక్కడ కాశీలో. ఇక్కడ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో ఎంత రష్ ఉందంటే ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా అన్ని క్లోజ్ చేసేసి, ఎలాగో కింద మీద ఒకటి టికెట్ లేకుండా ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి అయితే చేరుకున్నా. కొంచెం దూరం వచ్చేసి ఒక టోటో అయితే పట్టుకున్నా. వెనకాల ఉన్న ఈ నలుగురు కూడా మన హైదరాబాద్ వాళ్ళే. అలా కాశీలో దిగానో లేదో చాలా మంది అఘోరాలు అయితే కనిపించారు. ఇవాళ వచ్చేసి 26 కాశీలో రష్ అయితే చాలా ఉంది. ఏదో ఒక గల్లీ పట్టుకొని అయితే గంగానదికి అయితే చేరుకున్నాను నేను. ఇంకా రష్ అయితే చాలా ఉండడం వల్ల దర్శనానికి లైన్లు అయితే గంగానది ఒడ్డు నుంచే ఉన్నాయి. ఇక కాశీలో కూడా విజయవంతంగా నా పుణ్యస్నానం అయితే అయిపోయింది. ఫుల్ పబ్లిక్ ఇక్కడైతే. ఈ నంది సర్కిల్ నుంచి ఎటు చూసినా కూడా జనాలే ఉన్నారు. ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి పొద్దున 10 గంటలకి దర్శనానికి అయితే లైన్లో నిల్చున్నాం మేము. లైన్లో అయితే నిల్చున్నా. ఇక్కడైతే విపరీతమైన జనం ఉన్నారు. లైన్లు మొత్తం ఎండలోనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ పోలీసులు కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. జస్ట్ విఐపి అని అందరిని వదిలేసారు. జనాలు అందరిని ఇట్లా వదిలేయడం వల్ల జనాలు ఎక్కడ పడితే అక్కడ దూరిపోతున్నారు లైన్లో. ఇంకా పొద్దున్న నుంచి ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంది. తిండి లేదు, ఏం లేదు. ఇంకా శివరాత్రి కాబట్టి ఇక్కడ నైట్ అంతా డీజేలు, ఇంకా కోలాహలం, ఇంకా అఘోరాలు ఇక్కడైతే చాలా అరేంజ్ చేశారు. నైట్ పొద్దున 10:30కు పొద్దున దర్శనంలో నిల్చుంటే రాత్రి 10:30 అయిపోయింది. 12.5 hours పట్టింది స్వామివారి దర్శనానికి అయితే. ఇవాళ శివరాత్రి కాబట్టి చాలా మంది ఉన్నారు ఇక్కడ. నైట్ దర్శనం తర్వాత ఇంకా ఆంధ్ర సత్రంలో పడుకున్నాం. ఒక్కొక్క పర్సన్కి 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా పొద్దున ఇక్కడ ఏమేమి కాడుస్తున్నాయని ఇంకా మీకు తిరగడానికి అయితే వెళ్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ జనాలు అయితే సగం కూడా లేరు. ఇంకా ఇక్కడైతే మొత్తం ఓవరాల్గా 84 ఘాట్లకు పైన ఉన్నాయంట. మేమైతే ముందుగా హరిశ్చంద్ర ఘాట్కి అయితే ప్రయాణం అయిపోయినాం. గంగానది ఒడ్డున హరిశ్చంద్ర ఘాట్కి అయితే వచ్చేసినాం. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ముందంతా గంగానది, ఇక్కడ పక్కనే హరిశ్చంద్ర ఘాటు. ఇక్కడ ఇంకా శవాల దానం అయితే అయిపోతుంది. ఇంకా కొన్ని ఘాట్లు అయితే నార్మల్ కనిపిస్తాయి, ఇంకొన్ని ఘాట్లు అయితే బోటింగ్ చేస్తూ చూపిస్తాం మీకు. ఇక్కడ మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. దాదాపుగా అన్ని ఘాట్లు చూపించడానికి ప్రయత్నిస్తాం మీకు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఘాట్స్ అన్ని విడివిడిగా చూపించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి.